హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీట్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. నాకు క్యాపిటల్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఏంటంటే రీట్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను ఎంతైనా ఇన్వెస్ట్ చేయగలను, నేను డైరెక్ట్గా ఓనర్షిప్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను రిస్క్ అసలు తీసుకోలేను, నాకు ఏజ్ కూడా ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఈ రీట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను ఎటువంటి లీగల్ ఇష్యూస్ అయినా ఫేస్ చేయగలను, ఎటువంటి మెయింటెనెన్స్ ఇష్యూస్ అయినా టెనెంట్ ఇష్యూస్ అయినా ఫేస్ చేయగలను అనుకునే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకు రిటైర్మెంట్ కూడా అయిపోయాను, నాకు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ టైంలో నేను సెల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ రీట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నాకు లిక్విడిటీ తక్కువగా ఉన్నా పర్వాలేదు, నేను ఇది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను, నాకు క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని మన యొక్క ఇండివిజువల్ డెసిషన్ మీద ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, టుమారో వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా.